మనం రాజమహేంద్రవరం స్వామి థియేటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. మొత్తం ఒక్కసారి థియేటర్ చూస్తే కట్అవుట్ తోటి హడావడి అయిపోతా ఉంది. ఏమనుకుంటారు? సినిమా రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యా. ఇప్పుడు రెండోసారి సినిమా మామూలు కూడా ఇంకా సలారు మొత్తానికి ఇంకా ప్యాన్ ఇండియా సినిమాకి మొత్తం మామూలు కూడా ఇంకా బాహుబలిని మనం చూసాం, పాన్ ఇండియా మూవీగా వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ అయిన పరిస్థితి. ఈ సలార్ విషయంలో ఏమనుకుంటున్నారు సార్? సినిమా మాత్రం మామూలు కూడా సార్, పెద్ద ఇట్టు సార్, ఇంకేముండదు ఇంక మొత్తానికి. ప్రభాస్ లో మీకు నచ్చేది ఏంటి? కట్అవుట్ అన్న, 6 అడుగుల కట్అవుట్ తెర మీద కనబడితే చాలు. మనం చూస్తున్నాం అంటే ఫ్యాన్స్ ఒత్తిడి అయితే మామూలుగా లేదు. ఖచ్చితంగా ఇందాక నుంచి ఆపుతున్నా అంటే ఒకటే చెప్తున్నారు, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సలార్ సినిమా కోసం ఈవెన్ టికెట్స్ కూడా దొరకని పరిస్థితి ఉన్నా సరే టికెట్లు అన్ని లేవు, అన్ని కలెక్షన్ అలా ఉంటుంది. ఫస్ట్ రోజు కలెక్షన్ చూద్దరు కానీ RRR కూడా పనిచేయదు. ఏ థియేటర్ దగ్గర చూసినా ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు అంటూ మేము విన్నాం. ఈ రోజు అంటే రేపు థియేటర్ లో ట్రైలర్ అంటే మూవీ చూస్తుండగా ఏం హడావుడి ప్లాన్ చేశారు మీరు? ఏ హడావుడి ప్లాన్ చేసామంటే మాకనేది నెంబర్ 1 ఫేవరెట్ కింద మేము అందరూ ప్రాణం. ప్రభాస్ అంటే మాకు ఇష్టం. మా అన్న మాకు తోపు. ప్రభాస్ అంటే మాకు చాలా ఇష్టం అండి. సైలెంట్ గా ఉంటారు, కూలుకుంటారు. మా డార్లింగ్ చాలా ఇష్టం అండి, కూలుకుంటారు. మీరు ఎవరిని పిలిచినా డార్లింగ్ అని పిలుస్తారా? డార్లింగ్ నీకు డార్లింగ్ అని పిలుస్తాను సార్. చెప్ డార్లింగ్ ఏంటి అంటే డార్లింగ్ అంటే కూల్ అందరిలాగా గట్టిగా మాట్లాడతారు. మా డార్లింగ్ కూల్ గా మాట్లాడతారు. మా డార్లింగ్ టికెట్లు దొరకట్లేదు. ఇప్పుడు కూడా టికెట్ కూడా దొరకలేదు. మరి దొరకకపోతే ఎలాగైనా కొంటాం, కలిసి 1000 రూపాయలు కొంటాం. డబ్బులు దేనికైనా కొంటాం. సినిమా చూడాలి, మా డాడీకి సినిమా చూడాలి సరే, ఎంత సరే చూడాలి. ప్రభాస్ అంటే మామూలుగా ఉండదు. ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత టికెట్ అయినా కొంటాం. ఖచ్చితంగా ఆయన సినిమా చూస్తే చాలు, ఆయన అంటే అంత మాకు ఇష్టం. గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి, వాటిని మించిన బ్లాక్ బాస్టర్ సలార్ అవబోతోంది. ఎందుకంటే ఆయన ఒక ట్రైలర్ చూసిన తర్వాత, సలార్ ట్రైలర్ చూసిన తర్వాత అసలు మామూలుగా లేదు. ఆయన MEC 6987 అనే ఒక మోటార్ బైక్ మీద వచ్చే ఆ సీన్ చాలు మాకు చాలా బాగుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం స్వామి థియేటర్ దగ్గర ఉన్నాము. ఇదే థియేటర్ అని కాదు, అటు రాజ థియేటర్ కావచ్చు, ఇటు మనకి రంభవర్షి వెనక దగ్గర కావచ్చు, లేకపోతే గీతాప్సర కావచ్చు, అన్ని థియేటర్ దగ్గర ఫ్యాన్స్ హంగామా అయితే ఆ పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. గణేష్ తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం.